దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందేశాలు క్రమం తప్పకుండా ఉంటుంది. మీ అందరికీ మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం. ఎవరును లక్ష్యపెట్టని సియోనునియు వెలువబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు ఇర్మియా భక్తుడితో దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తున్న మాటలు ఇవి. ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలను ఉద్దేశించి వారు చెర నుంచి విడిపించాలని, వారి యొక్క జీవితాన్ని పునరుద్ధరించాలని దేవుడు వాగ్దానం చేస్తున్న మాటలు ఇవి. బబులోను దేశంలో యూదా ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా అశూరు వారి స్వాధీనంలో బానిసలుగా ఉన్నారు. అలా ఉంటూ వారి జీవితాల్ని చాలా దుర్భరమైన పరిస్థితిలో గడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వారు చెరలోనికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు చేసిన అపరాధము, అవిధేయత, దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి, దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయించే పరిస్థితిని బట్టే దేవుడు ఆ విధంగా చెరలోనికి వారు నడిపించాడు. ఏమాత్రము సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. భీతి, దిగులు, వేదన, కురుంగుదల ఇవే వారి జీవితంలో చోటు చేసుకున్నాయి. పాపం చేస్తున్న ప్రతిసారి వారి జీవితాల్లో ఏమాత్రం నెమ్మది లేకుండా, ఏమాత్రం కూడా సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే సియోను, నువ్వు ఎవరిని లక్ష్యపెట్టిన దానివనియు వెలువేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నీ గాయాల్ని నేను మాన్పుతాను. పాపం చేత, అవిధేయత చేత వారి హృదయాల్లో గాయమైపోయింది. ఆ గాయాన్ని మాన్పించాలంటే, ఆ గాయాన్ని చికిత్స చేయాలంటే దేవుడు మాత్రమే చేయగలడు. అయితే దేవుడు ఒకటి వాగ్దానం చేస్తున్నాడు, నీ గాయాన్ని నేను మాన్పుతాను, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ జీవితాన్ని మరలా నేను పునరుద్ధరిస్తాను అని అంటున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో, మీ హృదయాల్లో ఏమైనా గాయమైందా? మీ హృదయాల్లో సమాధానం లేని పరిస్థితి నెలకొందా? ఆత్మీయ స్థితిలో ఏమైనా అనారోగ్యం చోటు చేసుకుందా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలవాడు. కాబట్టి ఆ గాయాన్ని మాన్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఏ గాయమైందో, ఏ అనారోగ్యం చోటు చేసుకుందో, వాటన్నిటి నుంచి నేను స్వస్థపరుస్తాను, నేను విడిపిస్తాను, నీకు నెమ్మది దయచేస్తాను అని దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో ఏ విషయంలో గాయపరచబడ్డారు? ఏ విషయంలో కురిగిపోతున్నారు? ఆర్థిక విషయాలా? అనారోగ్య పరిస్థితులా? నిందించబడుతున్నారా? కురుగుదలకు గురవుతున్నారా? సమాధానం లేమితో మీరు జీవితం గడుపుతున్నారా? సరైనటువంటి స్థితిగతులు లేకుండా, వ్యాధికరమైన అనుభవం కూడా మీరు ప్రయాణం చేస్తున్నారా? పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారా? కుటుంబ పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ గాయాలు నేను మాన్పుతాను, మీకు నేను ఆరోగ్యం కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటి నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హృదయంలో తగిలిన గాయం ఎవరు బాగు చేయగలరంటే
హృదయాన్ని తయారు చేసిన ఆయనే బాగు చేయగలడు. ఈ లోకంలో ఏదైనా భౌతికంగా అనారోగ్యం ఏర్పడితే ఒకవేళ వైద్యులు బాగు చేయొచ్చు ఏమో, కానీ మన పరమ డాక్టరు మన హృదయంలో ఉన్న వేదన, కృంగుదల, ఆత్మీయస్థితిలో ఏదైతే మనం నలిగిపోయిన పరిస్థితి ఉందో వాటన్నిటి నుంచి మానసికంగా కానీ ఆత్మీయ జీవితంలో కానీ నీకు ఆరోగ్యం కలుగజేయాలంటే, నీ స్థితిని సంపూర్ణంగా మార్చాలంటే, లేకుంటే నీ గాయాన్ని మాన్పాలంటే మనం ప్రభు దగ్గరికి వచ్చి ఏ విషయాలైతే మనం గాయపరచబడ్డామో, నలిగిపోయామో, ఏ విషయాలైతే కృంగిపోయామో ఆ సమస్య అంతటినీ ప్రభు ముందు తేటగా తెలియపరిచినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీ సమస్య ఏదైనప్పటికీ, మీ చింత ఏదైనప్పటికీ, మీ భారం ఏదైనప్పటికీ ప్రభుత్వం ఉంచండి. దేవుడు మీ జీవితంలో ఆరోగ్యం కలుగజేసి ఆ గాయాన్ని మాన్పి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ విషయాన్నైతే గాయపరచబడ్డారో, ఏ విషయాన్నైతే ప్రభువా నలిగిపోతున్నారో, ఏ విషయాన్నైతే కృంగుదలకు గురవుతున్నారో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయ జీవితంలో ఏమాత్రం నెమ్మదిలేని పరిస్థితులు ఉన్నారో అలాంటి వారందరికీ ప్రభువా మీ శాంతి, మీ సమాధానం వారికి అనుగ్రహించి, ఏ చరానుభూతితే వారి జీవితంలో ఉన్నాయో ప్రభు వాటన్నిటి నుంచి విడిపించి వారి జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని కలుగజేసి మీ హృదయంలో ఉన్న గాయమంతటిని మాన్పి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని ఇచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు నిత్యము తోడు ఉండి ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని మీకు ఇచ్చుట్లో దేవుడు కృప చూపించును గాక. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.